అన్నీ చక్కగా సరిపోయాయి. ఇది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. హలో అండి, ఇవాళ మనం చాలా ప్రసాదాలు సిరీస్ చేసుకుంటున్నాం కదా. ఇవాళ నేను వెన్ పొంగల్ చేస్తున్నానండి. మామూలు మన కట్టె పొంగలి నార్మలే మనకి ఇంట్లో చేసుకోవడము, కానీ ఇది తమిళనాడు స్టైల్లో వెన్ పొంగల్ చేస్తున్నాను. వెన్ అంటే ఏం లేదండి, మిరియాల పొంగలి. కొంచెం కారంగా, కొద్దిగా జారుగా, కొద్దిగా నెయ్యి ఎక్కువతో చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండే టిఫిను, ప్రసాదం. సాయంత్రం పూట కూడా ఇంత సాంబార్తో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో వెన్ పొంగల్కి వెళ్ళిపోదామా. ఇది కప్ రైస్ అండి. దీన్ని నేను మొత్తం కొద్దిగా నీళ్ళు పోసి పెట్టాను, ఇంకొంచెం నీళ్ళు పడతాయి, నానబెట్టాను. దీన్ని మన పెసరపప్పుని కూడా నానబెట్టాను. కప్ రైస్, కప్పు పెసరపప్పు. ఒకవేళ పెసరపప్పు ఇష్టం లేదు, కొద్దిగా పెసరపప్పు తగ్గించుకోండి, సగం వేసుకోవచ్చు, కప్పుకు సగం కప్పు వేసుకోవచ్చు. అన్నం నాకు కొంచెం పెసరపప్పు ఉంటేనే బాగా క్రీమీగా వస్తుందని ఫీలింగ్, అందుకని కప్పు వేసాను. కొంచెం నీళ్లు పోస్తున్నాను, కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కష్టం అవుతుంది. కొద్దిగా ఉండి లేనట్టు ఒక రవ్వంతా పసుపు వేస్తున్నాను, చూడండి, జస్ట్ అలా పైన. సో ఇప్పుడు ఇది నేను పొయ్యి మీద పెట్టానండి, విజిల్ పెట్టేశాను. దీన్ని హై మీద 3 విజిల్స్ వేద్దాం. వెన్ పొంగల్కి తాలింపు వేసుకుందామండి. ఏమంటే ఇదంతా సాత్విక్ ఫుడ్ అంటే మనకి ఇందులో ఉల్లిపాయలు ఉండవు, ఎల్లిపాయలు ఉండవు, ఏది అలాంటివి ఏమీ ఉండవు. సో మనం సింపుల్గా జీలకర్ర, మిరియాలు, ఇదేనండి తాలింపు, ఇంకేమీ లేదు దీని తాలింపుకి. ఇది ఏ పడతాయి. ఓకే, నెక్స్ట్ కొద్దిగా అల్లం సాత్విక్ కిందకే వస్తుంది, మనకు వంటికి కూడా చాలా మంచిది. పచ్చిమిరపకాయలే కొంచెం తేడా ఇవి, కాకపోతే పచ్చిమిరపకాయలు లేకుండా ఎలా తింటామండి. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాం, ఇంట్రెస్ట్ ఉండాలి కదా తినేవాళ్ళకి దాని మీద. దీంతోపాటు ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి, ఇది నేను రెగ్యులర్గా వాడను కానీ ఇందులోకి వేయక తప్పట్లేదు, అది ఇంగువ. ఎల్లిపాయలు వాడట్లేదు కాబట్టి దాని సబ్స్టిట్యూట్గా ఇంగువ వాడుతున్నాను. ఫైనలీ అండి కరివేపాకు వేసుకున్నాం. ఈ ఘీ అంతా కౌ ఘీ అండి, A2 కౌ ఘీ వాడుతున్నాను నేను తాలింపుకి వాటికి. ఇది వీరిచ్ వాళ్ళది, బృందావన్ ఫార్మ్స్ నుంచి. నేను ముందే చెప్పాను కదా మీకు, వాళ్ళ నెయ్యి, వాళ్ళ ప్రోడక్ట్స్ నాకు చాలా నచ్చితే నేను రెగ్యులర్గా వాడుతున్నాను వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ. సో ఇది మనం ఇందాక కుక్కర్లో వేసిన ఇదండి, దీన్ని కొద్దిగా మెదిపినట్టు చేసి దీంట్లో మనం ఇందాక చేసుకున్న తాలింపు ఇందులో వేసేసుకుందాం. అండి మనం వెన్ పొంగల్ చేసుకున్నాం. ఇది ఇంకా కావాలంటే మీరు కొంచెం నేను ఇలా మోల్డ్ చేసి తీయాలని చెప్పి కొద్దిగా గట్టిగా చేశాను. మీకు కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసుకొని మీరు కూడా దీన్ని ఇంకా కొంచెం జారుడుగా చేసుకోవచ్చు మీకు నచ్చితే. అబ్సల్యూట్లీ అన్నీ సరిపోయినాయండి, అన్నీ చక్కగా సరిపోయాయి. ఇది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. మీకు ఈ ప్రసాదం సిరీస్ ఎలా నచ్చుతుందో నాకు కామెంట్స్లో చెప్పండి తప్పకుండా. ఇంతటితో నేను మీ దగ్గర నుంచి బాయ్ చెప్తున్నాను. నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ బెల్ ఐకాన్ మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.